హరిద్వార్ నుంచి బదరీనాథ్ చేరుకునే ఈ మార్గంలో మరొక కనువిందు చేసే దృశ్యం యాత్రికులకు తారసిల్లే ప్రయాగలు. ప్రయాగ అంటే నదీ సంగమ స్థానం. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ నదులు వేరువేరు ప్రాంతాల నుంచి కలుసుకుంటూ వచ్చి ఒకటిగా కలిసే ప్రదేశానికి ప్రయాగ అని పేరు. బదరీ కేదార్నాథ్ యాత్రలో తారసిల్లే సప్త ప్రయాగలలో 5 ప్రయాగలు హరిద్వార్ బదరీనాథుల మధ్య ఉన్నాయి. అవి దేవప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ. వీటిలో బదరీ నుంచి హరిద్వార్కు ఎగువ నుంచి క్రిందకు వచ్చే మార్గంలో 5వది, హరిద్వార్ నుంచి ఎగువకు బదరీనాథ్కు వెళ్లే మార్గంలో మొదటిది దేవప్రయాగ. ఇది భాగీరథి, అలకనందా నదులు ఒకటిగా కలిసే ప్రదేశం. ఇక్కడి నుండే హరిద్వార్ వైపు ప్రవహించే ఆ నదికి గంగా అని పేరు. ఇంతవరకు దీనికి చాలా పేర్లున్నాయి. ఈ దేవప్రయాగ త్రివేణి సంగమం పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ దేవశర్మ అనే భక్తుడు చేసిన గొప్ప తపస్సుకు మెచ్చి అతనిని శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి అయిన శ్రీరాముడు అనుగ్రహించిన ప్రదేశమిది. దేవశర్మ తపస్సు చేసిన ప్రదేశం కనుక దీనికి దేవప్రయాగ అని పేరొచ్చింది. ఇక్కడ అలకనంద, భాగీరథీ నదుల 2 ప్రవాహాలలోని వైవిధ్యాన్ని చూపరులు స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలకనంద ప్రవాహం నిర్మలంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. భాగీరథీ జలం కొంచెం మట్టితో కలిసి చిక్కని రంగులో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 2 పవిత్రమైన జలకుండాలు ఉన్నాయి చూసారా? వీటిలో భాగీరథీ ప్రవాహం కలిసే చోట వశిష్ఠ కుండమని పేరు, అలకనంద కలిసే చోట బ్రహ్మకుండమని పేరు. యాత్రికులు భక్తి ప్రపత్తులతో ఈ జలకుండాలలో స్నానం చేస్తూ ఉంటారు.